హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ మసాలా చేస్తున్నాము. దానికి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 250 గ్రామ్స్, కాజు వచ్చి 50 గ్రామ్స్, బటర్ వచ్చి 25 గ్రామ్స్, సాల్ట్ తగినంత, టమాటాలు చిన్న సైజువి 4, ఉల్లిపాయలు పెద్దవి తరిగినవి 2, కారం వచ్చి 2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, ఆయిల్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను, పచ్చిమిరపకాయలు చీల్చినవి 4, క్రీమ్ 1/2 కప్పు. ఇప్పుడు పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. 1/2 కప్ ఆయిల్, 25 గ్రామ్స్ బటర్ వేసుకోవాలి. ఈ రెండు వేడెక్కుతున్నప్పుడు ఆనియన్స్ వేస్తాం. ఆనియన్స్ని బాగా వేపాలి. ఈ ఆనియన్స్ వల్ల టేస్ట్ బాగా ఉంటుంది. కట్ చేసిన పచ్చిమిర్చి వేయాలి. ఆనియన్స్ పచ్చిమిర్చిని బాగా వేపాలి, దానివల్ల టేస్ట్ వస్తుంది బాగా. ఇందాక టమాటాలు ఉన్నాయి కదా, అవి గ్రైండ్ చేసుకోవడానికి తీసుకెళ్ళి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. బోన్లెస్ చికెన్. లేత మాంసం తీసుకోవాలి, లేకపోతే అది ముక్కలకు బాగా పట్టదు, బాగా ఫ్రై అవ్వదు. అందుకని లేత మాంసం తీసుకోవాలి. బాగా కలుపుకుని మూత పెట్టుకున్నాను. ముక్కలు బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఉన్నాను. ఇలా బాగా ఫ్రై అవ్వడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. ఇవన్నీ ముక్కలకు పట్టేదాకా బాగా మగ్గనిద్దాం. కూర మాడిపోకుండా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టాలన్నమాట. ఇందాక టమాటా పేస్ట్ ఉంది కదా, టమాటా పేస్ట్ వేస్తాను. కొద్దిగా వాటర్ పోసాను. ముక్కలు బాగా కుక్ అయ్యేదాకా మూత పెడతాం.
మూత పెట్టి మరి 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు జీడిపప్పులు ఉన్నాయి కదా ఇందాక, ఆ జీడిపప్పులు వేసి బాగా జీడిపప్పులు కూడా బాగా ఉడుకుతాయి. గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను, ముక్కలకు బాగా పట్టాలి కదా. కూర దగ్గరికి వచ్చేస్తుంది, అందుకే ఉప్పు కూడా వేస్తున్నాను. మూత పెట్టి 5 మినిట్స్ ఉడుకుతుంది. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి ఫ్రెష్ క్రీమ్ వేసి కంప్లీట్ చేస్తుంది. రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ మసాలా రెడీ. దీన్ని రోటీస్తో తింటే చాలా బాగుంటుంది.